లక్కోజ్ కుమారి బ్లాగ్స్ అండి. ఓకే, ఈరోజు మీకు తెలగపిండి కూర గురించి వివరిస్తాను. ఆషాఢంలో ఏంటి, శ్రావణంలో ఏంటి, చక్కగా ఏది కంపల్సరీ ఇది తెలగపిండి కూర వండుకోవాలండి. ఈ తెలగపిండి కూర ఎంతో మంచిది, ఎన్ను బలం అన్నమాట. తెలుసండి, పచ్చి బాలింతలు కూడా ఈ తెలగపిండి కూర తింటారు. పచ్చి బాలింతలు కూడా తెలుసమ్మా, అంత మంచిది ఇది తెలగపిండి కూర. ఈ తెలగపిండి కూర దేని నుంచి తయారైన వచ్చింది అనుకున్నారు? నువ్వుల నూనె, నువ్వుపప్పు ఆడతారు కదండి నువ్వుల నూనెకి. ఆ నువ్వుల నూనె ఆడిన పిప్పి ఈ చక్కగా ఈ రకంగా అచ్చులు వస్తాయి, పొడి చేస్తారు. తెలుసండి, ఇదివరకు అచ్చులు కూడా కొనుక్కోవచ్చు. అచ్చులు కొనుక్కున్నా మనం దంచుకోవాలి, రోట్లో దంచుకొని చక్కగా చేసుకోవాలన్నమాట. అది కాకపోతే విడిగా చక్కగా మనకు అమ్మ వస్తుంది కదా ప్యాకెట్లతో తెలగపిండి కూర. కంపల్సరీ ఆషాఢంలో తినాలని మంచి పెద్దలు నిర్ణయించిన పేరు ఇది. కంపల్సరీ ఆషాఢంలో తినాలి అని, శ్రావణంలో కూడా తినాలండి. ఎందుకంటే మహాలక్ష్మికి ఎంతో ఇష్టం, లక్ష్మీదేవికి తెలగపిండి కూర అంటే. ఓకే, తెలుసమ్మా, అందుకనే మీరు తప్పనిసరిగా తెలగపిండి కూర ఆషాఢంలో కానీ శ్రావణంలో కానీ చక్కగా తినండి. ఇది ఏంటనుకుంటున్నారు, అమ్మవారికి కూడా ఇష్టమైన కూర. చూసారా, ఈ తెలగపిండి కూర మనం ఉపహారాలు పెడతాం కదా, ఉపహారాలు పెట్టినప్పుడు కంపల్సరీ మనం ఇది కూడా పెడతాం, ఈ తెలగపిండి కూర కూడా పెడతాం. కంపల్సరీ తెలగపిండి కూర పెడతాం, అంత ఇష్టం అన్నమాట. అమ్మవారికి కూడా ఇష్టం తెలగపిండి కూర. అందుకనే కంపల్సరీగా మీరు కూడా వండుకొని తినండి. ఈ ఆషాఢం శ్రావణం చక్కగా వండుకొని తినండి, చాలా మంచిది. ఎన్ను బలం అన్నమాట. పచ్చి బాలంతే ఈ కూర వండి పెడతారు, పిల్లలకు పాలు పడతాయి. చంటి బిడ్డకు కూడా ఎంత మంచిది, ఎన్ను బలం అనేసి వండి పెడతారనమాట. తెలుసమ్మా, అది ఈ తెలగపిండికి ఉన్న ప్రత్యేకత అది. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి తెలగపిండి కూర. ఇది ఈరోజు తెలగపిండి కూర వండి మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఆషాఢం నడుస్తుంది కదా, ఈ ఆషాఢంలో కంపల్సరీ ఈ తెలగపిండి కూర తినాలి. తెలుసండి, ఈ తెలగపిండి కూర పెట్టింది పేరనమాట. ఆషాఢంలో తప్పనిసరిగా తినాలి అనేసి ఒక నియమం పాటిస్తారనమాట. పెద్దల కాడి నుంచి వచ్చిందే ఇది. ఓకే, మీకు ఎలా వండాలి ఏంటి ఈ తెలగపిండి కూర అని కూడా మీకు నేర్పిస్తాను. నేను అన్నీ చెప్తాను వివరించి. ఓకే, అదిగోండి చూశారు కదా, ఇగో ఆయిల్ పోస్తున్నాను. కొంచెం ఎంతో అక్కర్లేదు, ఆయిల్ పోసాను కదా. ఇప్పుడు ఎందుకంటే మనం తెలగపిండి కూర మీకు చూపిస్తున్నాను కదా. ఇగోండి, ఒక గ్లాస్కి 2 గ్లాసులు అని చెప్పాను కదా మీకు. ఇగోండి, ఇది ఒక గ్లాసు. ఒక గ్లాస్ పోసాను కదండి, కొంచెం ఆయిల్ పోసాను. ఆయిల్ పోసుకోవాలి అలాగా. ఇంకొకటి ఇదిగోండి, దీంతో 2 గ్లాసులు అన్నమాట. ఎందుకంటే అది కొంచెం ఇదిగా ఉంటుంది కాబట్టి ఉప్పు కూడా ఇప్పుడే వేసేస్తాను. చూసారుగా, ఒకదానికి 1 గ్లాసుల పిండికి 2 గ్లాసులు నీళ్ళు అన్నమాట. ఇవ్వండి, ఉప్పు చూసుకొని మళ్ళీ వేసుకుందాము. పసుపు వేస్తున్నానండి ఇప్పుడు. అది పసుపు వేసాను. ఇప్పుడు అది మరిగాక మీకు చక్కగా చూపిస్తాను. నీళ్ళు మరిగిన తర్వాత చూసారు కదా, ఆ విధంగా చక్కగా ఇది చేసుకోవాలి. 2 గ్లాసులు అనమాట. ఇదిగోండి, మరిగిపోతుంది ఎసరు. చూసారు కదా చక్కగా. ఇప్పుడు అన్నీ పసుపును ఉప్పు వేసాను కదా, ఆయిల్ కూడా వేసాను ముందల. ఇప్పుడు మనం మరుగుతుంది కాబట్టి ఈ పిండి దీంట్లో పోసేస్తున్నానండి. ఇదిగోండి, కొంచెం పోసాను. ఇదిగోండి, చక్కగా ఈ రకంగా ఇలా తిప్పుకోవాలి. ఉన్న పిండి కూడా పోసేద్దాము. అది స్లో మంట మీద పెట్టుకోవాలండి.
స్లో మంట మీద పెట్టుకొని ఇవ్వండి. ఇప్పుడు చక్కగా ఈ రకంగా చూసారా, అడుగంటుకోకుండా స్లో మంట ఎందుకన్నాను నేను, అందుకే చెప్పాను. చూసారా చక్కగా మగ్గిపోద్ది అన్నమాట. ఉప్మా తాలింపు ఎలా పెట్టుకుంటే ఆ రకంగా పెట్టుకుంటామండి. ఇప్పుడు ఇది చక్కగా మగ్గుద్ది. మళ్ళీ దీన్ని చక్కగా ఉప్మా తాలింపులాగా అన్నీ పెట్టుకొని మనం తాలింపు పెట్టుకోవాలి. ఉప్మా ఎలా తాలింపు పెట్టేసుకుంటామో అదే పరంగా చక్కగా తాలింపు పెట్టుకోవాలి. చూసారు కదా, ఇగో వాటర్ ఉంది ఇంకా, ఇగో అది తాలింపు పెట్టి కూడా కొంతమంది పోసుకుంటారు. కాకపోతే ఇది ఇంకా బాగుంటుంది కదండి, స్పెషల్గా స్మెల్ గట్ట అన్నీ చాలా బాగుంటుంది. నేనైతే ఉడకబెట్టాక తాలింపు పెడతానమాట. ఇదిగో చూసారు కదా, ఈ విధంగా చక్కగా మగ్గిపోతుంది. మూత పెట్టేస్తాను, మళ్ళీ మీకు చూపిస్తాను. ఓకే, ఇదిగోండి చక్కగా ఈ రకంగా మగ్గింది. చూసారుగా, ఈ విధంగా ఇలా మగ్గబెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టుకోవాలన్నమాట. పప్పులు ఉప్పులు అన్నీ వేసి ఉప్మా తాలింపులాగా పెట్టేసుకోవాలి. చాలా బాగుంటుందండి టేస్ట్. ఆషాఢ మాసం స్పెషల్ ఇది. చూసారు కదా, ఓకే, ఆ రకంగా చేసుకోవాలి. అదిగోండి ఆయిల్ పోసాను. ఇప్పుడు మనం చక్కగా తాలింపుని బట్టే ఉంటుందండి కూర కూడా టేస్ట్. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు వేయాలి. ఎల్లుల్లిపాయలు మట్టుకు బచ్చి దిట్టంగా వేయాలండి. వేసండి, ఎల్లుల్లిపాయలు వేసాం కదా. ఇప్పుడు పచ్చెనపప్పు వేస్తా. చెప్పాను కదా ఉప్మా తాలింపులాగా పెట్టుకోవాలనేసి మీకు చెప్పాను కదా. నేను మినపప్పు వేసానండి, జీలకర్ర, ఆవాలు, సుతగా చక్కగా పెట్టుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఎండుమిర్చి పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నానండి. చూసారు కదా, ఎండుమిర్చి పచ్చిమిరపకాయలు వేసాను. ఈ రకంగా చక్కగా తాలింపు పెట్టేసుకోవాలి. చాలా బాగుంటుందండి కూర. ఎందుకంటే తప్పనిసరిగా ఆషాఢంలో తినాల్సిందే, ఇది శాస్త్రం. మీరు కూడా చక్కగా చేసుకుని తినండి. నేను అన్నీ వివరించి మీకు చెప్తున్నాను కదా, ఇదే ప్రకారంగా మీరు చేసుకోండి. ఓకే, చూసారా, కరివేపాకు వేస్తే పెద్ద అడవిడి చేశారు. చూసారు, పచ్చిమిరకాయలు కూడా చక్కగా వేసాను. తాలింపుని బట్టి కూర కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇవన్నీ ఇప్పుడు మనం ఉడకబెట్టిన పిండి ఇందులో కలిపేస్తున్నాను. చూసారుగా, ఒకసారి మీరు చేసి తిన్నారంటే మీరు వదలలేరు. ఆషాఢం అనే కాదు, ఎప్పుడైనా వండుకోవచ్చు. ఎందుకంటే పచ్చి బాలింతలు కూడా ఈ కూర తింటారు, చంటి పిల్లలకు పాలు పడతాయని. ఆరోగ్యానికి ఇది చాలా మంచిదండి. తెలగపిండి కూర చూసారుగా, దీంట్లో మళ్ళీ కలుపులు కూడా వేసుకుంటారు, పప్పులో వేసుకుంటారు, కోడిగుడ్డు పలుట కింద వేసుకుంటారు, 3 రకాలు చేసుకోవచ్చు. నేను ఉట్టిపిండే చేశానండి, కలుపులు గట్టా ఏమీ వేయలేదు. కావాలని నేను ఆషాఢం కదా స్పెషల్గా చక్కగా తెలగపిండి కూర ఇలా చేశాను. చూసారా, ఉడకబెట్టాక తాలింపు పెట్టుకుంటే దాని టేస్టే వేరు. చూసండి, చూసారుగా, ఆ విధంగా చక్కగా తాలింపు పెట్టాను. మీరు కూడా అదే ప్రకారంగా చేసుకోండి. నేను అన్ని వీడియోలు మీకు చెప్పానుగా, ప్రత్యేకించి అదే ప్రకారంగా చక్కగా చేసుకోండి. ఆషాఢ మాసంలో కంపల్సరీ తినాలి ఈ తెలగపిండి కూర అన్నమాట. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.